హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన దేవుడు యుగ యుగములో మహిమతో నింపబడిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగాలు ఏమిటితో నింపబడ్డాడట? మహిమతో నింపబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేషయా మహాశక్తి సంపన్నుడు, మహాబలం కలిగినటువంటి వాడు. ఆయన బలము చాలా గొప్పది. అందుకే ఆ బలవంతుని దేవుని మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. మనం కొన్ని రోజులుగా విశ్వాసం గురించి మనం నేర్చుకుంటున్నాం. వేటిని గురించి నేర్చుకుంటున్నాం? మనము విశ్వాసమును కూర్చున్నటువంటి మాటలు. హల్లెలూయా. చూడండి, ఒకసారి మనము ఆ విశ్వాస మాటలను ఒక వాక్యంతో ప్రారంభించుకుంటూ మనం ముందుకెళ్దాం. 1వ తెస్సలోనికలు 2 బైబిల్ తీసుకో. 1వ తెస్సలోనికలు 2వ అధ్యాయము 13వ వచనం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. 1వ తెస్సలోనికలు 2వ అధ్యాయము 13వ వచనం నేనే చదువుతాను. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించుతారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. హల్లెలూయా. ఈ విషయం గురించి, విశ్వాసం గురించి మేము బోధిస్తా ఉన్నాం. ఏంటంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు చెప్తూ ఈ విధంగా అన్నాడు, మేము ఏదైతే చెప్తున్నామో మీరు అది మనుషుల నుంచి వచ్చినటువంటి మాటలు కాదు అని, ఇవి దేవుని నుంచి వచ్చినటువంటి మాటలు అని నమ్మి విశ్వసించి మీరు ఆ వాక్యములో ఎదుగుతున్నారు. కాబట్టి మేము మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. హల్లెలూయా. ఏమి చెల్లిస్తా ఉన్నారంట? మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు కింద ఈ విధంగా అంటా ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే మేము ఎవరికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామంటే దేవుని వాక్యం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. హల్లెలూయా. కార్యసిద్ధి. ఒక కార్యమును మనం తలస్తే ఆ కార్యం ఫలవంతంగా విజయవంతంగా జరగాలంటే ఏమి కావాలంటే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. హల్లెలూయా. ఏది మనలో కార్యాన్ని ఒక రూపము దాల్చేటువంటిది, ఏది మన పనులను సజావుగా జరిగించేటువంటిది, ఏది మన కార్యాలను ఏమంట క్షేమంగా జరిపించేది అంటే ఆ వాక్యమే. హల్లెలూయా. ఆ వాక్యము ఎవరిలో పనిచేస్తా ఉంది? విశ్వాసులైన మీలో. హల్లెలూయా. ఎవరిలో పనిచేస్తుంది అంటే వాక్యము విశ్వాసులలో పనిచేస్తుంది. హల్లెలూయా. అందరిలో వాక్యం పనిచేయదు. అందరూ వాక్యాన్ని విన్నా ఎవరైతే ఆ వాక్యము నా కొరకే అని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, ఎవరైతే తీసుకుంటారో వారిలో వాక్యం పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. అందరూ చేతిలో మనం ఉన్నాయి, కొన్ని విత్తనాలు పట్టుకున్నాము. కొన్ని విత్తనాలు ఏమంటే చెనిక్కాయ విత్తనాలు, వర్షం వచ్చి చెనిక్కాయ విత్తనాలు విత్తాలని, లేకుంటే మిరప చెట్లు, టమాటో చెట్లు నాటాలని అవి చేతిలోనే పట్టుకొని అట్లే పెట్టుకొని ఉంటే అవి ఏమన్నా మొలకెత్తుతాయా? విత్తనం చిగురిస్తుందా? చిగుర్చదు. ఎందుకంటే దానికి భూమి కావాలి, అది దున్నబడి ఉండాలి, అది ఫలభరితంగా ఉండాలి, మంచి నేల ఉండాలి. అలాంటి నేలలో ఎప్పుడైతే మనం విత్తుతామో ఆ విత్తనము ఏరు తన్ని ఎదిగి పైకి వస్తుంది. హల్లెలూయా. విత్తనము ఎప్పుడు విశ్వాసముతో విత్తాలి. హల్లెలూయా. మన విత్తనం ఏంటంటే వాక్యం. హల్లెలూయా. మనం ఏం విత్తుతున్నామంటే వాక్యాన్ని విత్తుతున్నాం.
మన వాక్యము ఎక్కడ ఉండాలి అంటే అది విశ్వాసులైనటువంటి మనలో. ఎక్కడ విత్తాలంటే నీ హృదయంలోనికి విత్తాలి. హల్లెలూయా. వాక్యాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే హృదయంలోనికి విత్తాల. హృదయంలోనికి విత్తితే అది కొన్ని గచ్చ పొదల్లో పడతాయంట, కొన్ని రాతి నీళ్ళలో పడతాయి, కొన్ని వచ్చేసి త్రోవ పక్కన పడతాయి, కొన్ని మంచి నీళ్ళలో పడతాయి. అందుకే మన దేవుడు ఏం చెప్తున్నా అంటే విత్తువాడు విత్తనాలు తీసుకుని విత్తుతూ ఉంటే అవి ఫలించలేదు. ఏదైతే మంచి నేలలో పడ్డదో, ఏదైతే మంచి భూమిలో పడ్డదో ఆ విత్తనం మాత్రమే 30 60 100 ఫలిస్తుంది. హల్లెలూయా. మంచి నేల మన హృదయం కావాలి. మన హృదయము స్వీకరించేటువంటి హృదయం కావాలి. దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనము సృజించుకోవాలి. హల్లెలూయా. ఏం సృజించుకోవాలి? మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కాదు కానీ, మనము చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని మనం హృదయంలో పెట్టుకోవడం కాదు కానీ, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంట? మన హృదయంలో విత్తుకోవాలి. ఆ హృదయం ఎలా ఉండాలంట? మంచి నేల అనేటువంటి హృదయముగా మనం తయారు చేసుకోవాలి. హల్లెలూయా. విత్తువాడు ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడు అందరూ రైతులు ఎక్కడికి వెళ్తారు? వర్షం వచ్చింటే భూమిని దున్నుతారు. డైరెక్ట్ తీసుకుపోయి విత్తనాలు ఇస్తారా? ఎవరైనా సేద్యపరచుకోకుండా, అన్నకు బాధ తెలిసింటుంది, ఎవరు దున్నకోకుండా ఎవరైనా ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఆ భూమి మెత్తబడలేదు, అది రాతి నేల మాదిరి ఉంది. కాబట్టి విత్తనం లోపలికి ఏరు తన్ని పోవాలంటే విత్తనానికి అనుకూలమైనటువంటి భూమి కావాలి, అనుకూలమైనటువంటి వాతావరణం కావాలి. ఎప్పుడైతే అనుకూలించేటువంటి వాతావరణాన్ని మనము మన హృదయంలో ఉంచుకుంటామో, హల్లెలూయా, అప్పుడు వాక్యము ఏమంట? అది ఏరులు తన్ని పైకి ఎగుస్తుంది. హల్లెలూయా. విత్తనము అది ఊరికే మొలచదు. అందులో ఏం చేయాలంట? అది లోపల పడాలి. ఎక్కడ పడాలి? హృదయంలో పడాలి. విత్తనం ఎక్కడ పడాలంటే పైన పడితే అవి ఏమొస్తాయని చెప్పాడు దేవుడు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలకు ఏమొస్తాయి? అవి పక్షులు వస్తాయి, ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకెళ్తాయి. వేటిని ఎత్తుకెళ్తాయి? మీకు విషయం తెలుసా? మీ దగ్గర ఎప్పుడైతే వాక్యం ఉండదో మీలో జీవం ఉండదు. మీ దగ్గర ఎప్పుడైతే దేవుని వాక్యం ఉండదో మీలో జీవం ఉండదు. మీరు జీవిస్తున్నా జీవం లేనటువంటి వారు. మీరు నడుస్తున్నా కానీ పైకి మాత్రమే నడిచేటువంటి వారు. హల్లెలూయా. మీలో విశ్వాసం లేకుండా, మీలో జీవం లేకుండా, మీలో విత్తనం లేకుండా ఉండేటువంటి ఆ పరిస్థితిని చూస్తే దేవుడు అయ్యో ఎంతగానో దేవుడు అంటా ఉన్నాడు, నా ప్రజలు విశ్వాసం లేకనే నశిస్తూ ఉన్నారు అని దేవుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనము మన జీవితాల్లో ఫలభరితంగా కావాలంటే మొదట ఏం చేయాలంట? మన హృదయాన్ని, కఠినమైనటువంటి హృదయాన్ని సైతము మాంసము హృదయముగా మెత్తదిగా చేసుకోవాలి. హల్లెలూయా. ఏ హృదయంగా చేసుకోవాలి మనము? మాంసము హృదయము. మాంసము హృదయము ఎక్కడి నుంచి వస్తుందంటే యేసయ్యలో మనం ఉన్నప్పుడు. హల్లెలూయా. యేసయ్యతో మనం నడిచేటప్పుడు, యేసయ్యలో మనం వెళ్ళేటప్పుడు, యేసయ్యను నువ్వు ధరించుకున్నప్పుడు. అందుకే అనేక మంది దైవజనులు చెప్తారు, వాక్యానికి ముందు ఆరాధన ఎందుకు చేస్తారు? పాటలు ఎందుకు పాడతారు? పాటలు ఎందుకు పాడతారు? అంటే ఆరాధన ఎందుకు చేస్తారంటే మనము దున్నుతా ఉన్నాం. హల్లెలూయా. వాక్యం వినడానికి ముందు దున్నుకుంటున్నాం. వేటిని దున్నుతున్నామంటే మన హృదయాన్ని దున్నుతున్నాం. మన హృదయంలో వారమంతయు లోకములో నివసించి లోక ఆశల చేతను, లోకము యొక్క మాటల చేతను నింపబడి ఉన్నటువంటి వాటిని మనం ఏరేస్తా ఉన్నాము. సంవత్సరం అయితేనే ఏం చేస్తారు? రైతులు ఆ యొక్క రాళ్ళను ఏరేస్తారు, చెత్త నేరేస్తారు, పోగు చేస్తారు, కాలుస్తారు, దున్నుతారు. అలాగా వారమంతయు నువ్వు వేటి విన్నావో, వేటి చేతైతే నువ్వు వెళ్తా ఉన్నావో ఆ మాటలన్నిటినీ నువ్వు ఆరాధనలోకి వచ్చి దేవుని స్తుతించి దేవుని మహిమపరుస్తుండగా నీలో నుంచి ఒక్కొక్క రాయి పెళ్లగించబడుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, మీరు స్తుతించుడి, ఊరికనే నిలబడి స్తుతించుడి, ఎరుకో కోటలు కూల్చబడతాయి. హల్లెలూయా. ఎలా కూల్చబడతాయి? ఎలా ఒక రాయి మీద
గొప్ప గొప్ప రథములు తిరిగేటువంటి ఆ ప్లేస్ ఎలా కూర్చోబడుతుందంటే స్తుతిస్తే చాలు. హల్లెలూయా. అందుకే మనం స్తుతించినప్పుడు మనలో ఒక శక్తి ఉద్భవిస్తుంది. హల్లెలూయా. మనలో ఈ దేవుని యొక్క శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు మనలో మెత్తని హృదయం కలుగుతుంది. హల్లెలూయా. వారం అంతా దేవుని సన్నిధికి రాలేదా? అయ్యో నేను దేవుని స్తుతిస్తుండగా, దేవుని మహిమపరుస్తుండగా, దేవుని యొక్క కీర్తనతో పాడుతుండగా మన హృదయంలో తెలియనటువంటి ఆవేదన, తెలియనటువంటి బాధ మనలో నుంచి వచ్చి మనల్ని కడిగి వేసి, హల్లెలూయా, ముత్యము వలె మనల్ని దేవుని వాక్యం మారుస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క ఆరాధనలో మనము కడిగినటువంటి ముత్యం వలె, కడిగినటువంటి మంచిగా ముత్యం వలె మనము తయారవుతాం. హల్లెలూయా. అప్పుడు అది విత్తుతే ఆ విత్తనానికి ఫలం ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయాన్ని బాగుగా దున్నుకుంటామో, బాగుగా ఆరాధన ద్వారాను, స్తుతించుట ద్వారాను మన హృదయాన్ని ఎప్పుడైతే దున్నబడుతుందో, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటే అప్పుడు ఎలా ఉంటదంట, అది మెత్తనైనటువంటి భూమి, అందులోనికి విత్తనం వేసినటువంటి ఆ యొక్క ఫలం ఎలా ఉంటదంట, 30 60 100 ఫలించేటువంటిది ఫలంగా ఉంటది. హల్లెలూయా. అందుకే దేవుడు మనతో చెప్తున్నటువంటి మాటలు ఏమంట, అయితే మీరు వాక్యాన్ని, మేము చెప్తున్నటువంటి వాక్యాన్ని మీరు దేవుని వాక్యం అని అంగీకరించారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి, దావీదు మహారాజు కూడా విశ్వాసంతో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన విశ్వాసంతో మేము చెప్పినటువంటి మాటలు మీరు వింటున్నారని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉండి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. మానక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. వాక్యమే కార్యాన్ని సఫలం చేస్తుంది. వాక్యం ఎవరిలో ఉంటే వారు ఫలవంతంగా ఉంటారు. వాక్యం ఎవరి హృదయంలో ఉంటే వారు జీవంతో నిండుకుని ఉంటారు. వాక్యం ఎవరిలో ఉంటే వారు చేయనిదంతా సఫలం అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం చూసుకుంటే చూడండి, నీటి కాలువ యొక్క ఓరబడిన చెట్టు తన కాలమందు ఫలమిచ్చు వృక్షము వలె ఉంటది. హల్లెలూయా. ఎక్కడ నాటబడి ఉందంట ఈ చెట్టు? కాలువ పక్క నాటబడింది. ఎక్కడంటే అక్కడ నాటబడితే ఆ చెట్టు క్షామం వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, ఆ యొక్క అనేకమైనటువంటి ఎండ పరిస్థితి వచ్చినప్పుడు ఆ చెట్టు ఏమవుతుందంట, ఎండిపోతుంది. ఏ చెట్టుకైనా ఫలం ఇస్తుందో ఇవ్వదో, కానీ ఎవడైతే యేసయ్యలో నాటబడ్డాడో, ఎవడి హృదయంలో అయితే దేవుని వాక్యము నాటబడిందో, ఎవడైతే దేవుని వాక్యం చేత ప్రయాణం సాగిస్తూ ఉంటాడో, ఎవడైతే దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్తా ఉంటాడో, వారి హృదయము ఎంతో ఫలభరితముగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు ఫలభరితంగా ఉంటారంటే, దేవుని వాక్యాన్ని వారి హృదయంలో వేసుకొని, ఆ హృదయాన్ని ఎలాగంట, నీటి కాలువల యొద్ద నాటబడాలి. హల్లెలూయా. హృదయం ఎక్కడ ఉండాలంట? నీటి కాలువల యొద్ద ఉండాలి. ఎక్కడ నాటాము మనం విత్తనం అంటే? హృదయంలో నాటాము. ఇప్పుడు విత్తనము, ఆ విత్తనాన్ని ఫలభరితంగా ఫలించేటట్టుగా కొమ్మలుగా చేయాలంటే ఆ హృదయం ఎక్కడ ఉండాలంట? యేసు యొద్ద ఉండాలి. హల్లెలూయా. హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. అందుకే యేసయ్య కోరుకుంటున్నాడు, మీ దేహములతో నన్ను మహిమపరచండి. హల్లెలూయా. మీ దేహములు దేవుని ఆలయమైనవని మీరు ఎరుగరా? మీ దేహమును ఎందుకు పాడు చేసుకుంటా ఉన్నారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళాలి. వాక్యము నీటి కాలువల యొక్క నాటబడాలి. వాక్యం ఏమంట, విత్తనం ఎక్కడంటే ఎక్కడ నాటితే నీళ్ళు లేని చోట్ల పోయి వేస్తే అది ఫలించదు. ఒకవేళ ఫలిస్తే 1000 విత్తనాలు వేస్తే వర్షాకాలము 10 విత్తనాలు ఎన్నో కొన్ని మొలుస్తాయేమో. ఒకవేళ ఎక్కడైనా అది మెత్తని నేలలో పడ్డప్పుడు. అలాగా నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటుచుండగా రిసీవ్ చేసుకున్నటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది నా కోసమే, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నా కోసమేని ఎక్కడ ఉండాలంటే హృదయము నీటి కాలువల యొద్ద ఉండాలి. హల్లెలూయా. హృదయము యేసయ్యను ఆనుకొని ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిని మనం బైబిల్లో ఒక వ్యక్తిని చూద్దాము. చూడండి, కీర్తన గ్రంథము 21:2. థ్యాంక్ యూ జీసస్. 2వ 21:2. అతని మనోభిష్టమును నీవు సఫలము చేయించున్నావు,
అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు. హల్లెలూయా. మానక అంగీకరిస్తున్నాడు దేవుడు. అతని మనోభిష్టము, ఏదైతే మనస్సులో ఇష్టపడ్డాడో, ఏదైతే మనస్సులో కోరుకుంటున్నాడో, అందుకే దేవుడు అంటాడు, నువ్వు అడగక ముందే నీ అక్కర్లన్నీ నాకు తెలిసిన్నాయి. హల్లెలూయా. ఏం తెలిసిన్నాయి? నువ్వు అడగవలసిన అవసరం లేదు. దేవుడి సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మోకరించి దేవా అని దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో, దేవుడి సన్నిధిలో ఎలాగైతే ఉంటావో, అప్పుడే దేవుడు అంటా ఉన్నాడు, నీ హృదయం యొక్క అంతరంగాన్ని దేవుడు పరిశీలన చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. అడగక ముందే నీ అక్కర్ నాకు తెలుసు. అందరికీ అంటున్నాడు, ఏమంటే దావీదు రాజుతో, అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు. అయ్యా, అతని మనసులో ఏముందో, దావీదు మనసులో ఏం కోరుకుంటున్నాడో అతని మనస్సును ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎవరు? దేవుడు దావీదు మనస్సును ఎరిగాడంట. అయితే మనస్సును ఎరిగినటువంటి దేవుడు అలాగనే దావీదును ఏమంటున్నాడు తెలుసా? నా హృదయానుసారుడు. దేవుని మనస్సును కూడా దావీదు ఎరిగి ఉన్నాడు. ఇక్కడ రెండు పక్కల ఏం జరుగుతా ఉంది? దేవుడు దావీదుని ఎరిగి ఉన్నాడు, దావీదు మనస్సును ఎరిగి ఉన్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని మనస్సుని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. కార్యం జరగాలంటే ఇరువైపులా ఉండాలి. హల్లెలూయా. మనం ఫలం రావాలంటే ఇరువైపులా ఉండాలి. భూమిలో విత్తాలి, వర్షం రావాలి. హల్లెలూయా. ఫలభరితం కావాలంటే ఎక్కడ నాటాలి? నీటి కావాలంటే దేవుని యొక్క నాటబడాలి. ఫలము ఆ యొక్క భూమి మెత్తదిగా దున్నాలి. రెండు వైపులా ఉండాలి. రెండు వైపులా ఉన్నప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది. హల్లెలూయా. అందుకే దావీదు రాజు ఎలా ఉన్నట్టు దేవుని దృష్టికి ఎంతో అనుకూలంగా ఉన్నాడు. తన మనస్సును ఎరిగినటువంటి దేవుడు. అంటే అదే విధంగా దేవుని యొక్క మనస్సును దావీదు ఎరిగి ఉన్నాడు. దేవునికి ఏది కావాలో దావీదు తెలుసు, దేవునికి ఏది ఇష్టమో దావీదు తెలుసు. అందుకే దావీదు అనునిత్యము దేవుని సితారతము, తంబురతము, 10 తంతుల సితారతో స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఎందుకు అలా చేస్తా ఉన్నాడంటే అతని మనోభిష్టమును సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు. ఎందుకు మానకుండా ఉన్నాడు దేవుడు అంటే, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు మర్చిపోలేదు. మనం అనుకుంటా ఉన్నామో దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నా పరిస్థితి ఇలాగనే ఉంది, నా పరిస్థితి ఇలాగనే 5 సంవత్సరాలు అయితే, 10 సంవత్సరాలు అయితే నేను దేవుడి సన్నిధికి వస్తా ఉన్నా, నా జీవితంలో పెద్దగా మార్పు లేదు, నా కుటుంబంలో పెద్దగా మార్పు లేదు అనుకుంటున్నామో. కాదు. నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తావో, దేవునికి అనుకూలంగా నువ్వు నడిపించబడతావో, దేవుని ఇష్టాన్ని నువ్వు వెరుగుతావో, అప్పుడు నువ్వు ఫలభరితముగా ఉంటావు. హల్లెలూయా. ఫలభరితం రావాలంటే 2 సైడ్ నుంచి కావాలి. మనం చూస్తూ ఉంటాం లోకంలో, ఒక సైడ్ ప్రేమించి వారు ఏం చేస్తూ ఉంటారు? ప్రేమ సఫలంగా అన్నప్పుడు వారు ఏం చేస్తారు? ఊరేసుకుంటూ ఉన్నారు. లోక ఆశలకు వెళ్ళి ఊరేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు, నువ్వు ప్రేమించకుంటే ఆయన నిన్ను ఎప్పుడో ప్రేమించాడు. హల్లెలూయా. నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు దేవుడు. నీ ప్రేమ కోసమే వెయిట్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వస్తావా అని, దేవుడితో ఎప్పుడెప్పుడు కలిసి మాట్లాడతావని, దేవుడు ఎప్పుడెప్పుడు స్తుతిస్తావని దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆ వెయిట్ చేసేటువంటి సమయంలో దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు అదే సమయంలో దేవుడితో మాట్లాడితే నీ హృదయాన్ని దేవుడు ఫలభరితంగా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు చేస్తాడంటే చూడండి, 21:7 వచనంలో ఇలాగా చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చాలు. హల్లెలూయా. ఏలాయా, నువ్వు అతను ఎంతగా ఎందుకు దీవిస్తా ఉన్నావు? అతని నోటి నుంచి నన్ను అడగక ముందే ఎందుకు దీవిస్తా ఉన్నావు? అతని తల మీద అపరిచి కిరీటం ఎందుకు ఉంచుతా ఉన్నావు అని అడిగితే దేవుడు అంటా ఉన్నాడు, అతడు నా యందు విశ్వాసాన్ని ఉంచాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారంతా గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చూసేది విశ్వాసం. మనలో కార్యసిద్ధి కలగాలంటే, ఒక పని సక్సెస్ఫుల్ గా జరగాలంటే, ఒక పనిని మనం చేపట్టినప్పుడు అది ఫలవంతంగా ఉండాలంటే మొదట కావాల్సింది ఏంటంట? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి నువ్వెంత చేసినా, ఏం చేసినా నిష్ప్రయోజనం.
అది ప్రయోజనం లేనటువంటిది. అలాంటి కొన్ని ఏళ్ల తరబడి యాగాలు చేశా, వాటి వల్ల ప్రయోజనం లేదు. ఏం కావాలంటున్నాడు? దేవునికి కావాల్సింది ఒకటే, నీకు విశ్వాసం ఉందా? హల్లెలూయా. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచావా? ఆయన నమ్మకం ఉంచే కదా బాప్తిసం తీసుకున్నా, నమ్మకం ఉంచే కదా. అవును, అది విశ్వాసం కొద్ది మాటకు మాత్రమే, కానీ బలమైనటువంటి విశ్వాసం కావాలి. హల్లెలూయా. పనులు జరగాలంటే, నువ్వు బలవంతుని జయించాలంటే ఏం కావాలి? బలం కావాలి. హల్లెలూయా. బలవంతునైనటువంటి ఒకవన్నీ కట్టి పడేస్తే కానీ వానింటిని దోచుకోలేమని దేవుని వాక్యం చేస్తుంది. బలవంతుడైనటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఎప్పుడైతే కట్టి పడేస్తావో వాని ఇంటిని అంతటి నువ్వు దోచుకోవడానికి నీకు అర్హత ఉంటుంది. నువ్వు బలహీనుడు అయితే వాడిని ఎప్పుడు కట్టేస్తావు? నువ్వు బలహీన స్థితిలో ఉంటే నువ్వు వాడిని ఎప్పుడు కట్టేస్తావు? అందుకే బలవంతుడు. ఎక్కడ బలవంతులు కావాలంటే విశ్వాసంలో బలవంతులు కావాలి. హల్లెలూయా. విశ్వాసము దినదినము అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది దినదినము అభివృద్ధి పొందాలి. మనం ఈ రోజు చూస్తే దినదినము మనుషులు అభివృద్ధి పొందుతున్నారు. శారీరకంగా అభివృద్ధి పొందుతున్నారు, మానసికంగా అభివృద్ధి పొందుతున్నారు, ఏమంట అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారు. చెందలేదా? చిన్న పిల్లోడు, సంవత్సరం పిల్లోడు 1.5 సంవత్సరం 2 ఏళ్ళు వస్తున్నాయా? పెద్దగా అయితే ఉన్నాడా? పెరుగుతూ ఉన్నాడా? స్కూల్ పిల్లలు 9 నుంచి 10కి ఇట్లా వెళ్తా ఉన్నారా? అభివృద్ధి చెందుతా ఉన్నారా? అయితే దేవుడు అంటా ఉన్నాడు, నీ ఆత్మ ఎంత ఫలభరితంగా ఈ రోజు అభివృద్ధి చెందుతా ఉంది. 5 సంవత్సరాల కిందటి ఎలాగున్నారో ఇప్పుడు అలాగనే ఉన్నారు. అనేక మంది విశ్వాస భ్రష్టు పడతా ఉన్నారని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీరు విశ్వాసంలో భ్రష్టులై ఉన్నారు. వేటిలో భ్రష్టులై ఉన్నారంట? విశ్వాసంలో. అయ్యా, కావాల్సింది దేవునికి విశ్వాసమే. దేవునికి ఏది కావాలి? విశ్వాసం కావాలి. అలాంటి విశ్వాసంలో మనం భ్రష్టులైతే నువ్వు ఎప్పుడు అభివృద్ధి పొందుతావు? అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంటే, అభివృద్ధి ఎక్కడో జరగదు, మన హృదయంలో జరగాలి. హల్లెలూయా. ఎవడైతే హృదయం యొక్క అంతరంగంలోంచి దేవుని వాక్యాన్ని వాడు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విస్తరింపజేస్తా ఉంటాడో, దేవుని వాక్యాన్ని పలుకుతా ఉంటాడో, దేవుని వాక్యాన్ని ఏమంట వాక్కు రూపంలో పలుకుతా ఉంటాడో, అప్పుడు వారు విస్తరిస్తారు. హల్లెలూయా. విస్తరించడం ఊరికనే విస్తరించరు. రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతూ ఉంటారు? మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీకు తెలిసిన లేదో, వారు ఎప్పటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారి గురించి, వారి యొక్క పార్టీల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏమి చేసినా ఏమి చేయకపోయినా వారు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు మాట్లాడుతూ ఉంటారంటే వారు మాట్లాడేటట్టు జరుగుతున్నాయి. ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారంటే వారికి ఉన్నటువంటి విశ్వాసం, అనేక మంది అన్యులకు ఉన్నటువంటి విశ్వాసము దైవజనులకు, దైవ పిల్లలకు లేక విశ్వాస భ్రష్టులైపోతున్నారని వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, మానక మానక కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళి మానక ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో దేవుడు వారి హృదయాన్ని ఆ రోజే కడిగేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన హృదయంలో ఏంటున్నా, ఎలాంటి తలంపులున్నా, ఎలాంటి హృదయ వాంఛలున్నా దేవుని సన్నిధికి వెళ్ళి, యేసయ్యా నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నువ్వే నా ఆధారం అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు మాట్లాడతావో దేవుడు నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసేసి దినదినము దేవుడు నిన్ను దినాభివృద్ధి కలుగజేస్తాడు. హల్లెలూయా. అనుదినము అభివృద్ధి చెందాలనుకుంటున్నాడు. మనుషులు అనుదినము అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే చూడండి, కొంతమంది అయినటువంటి విశ్వాసులైనటువంటి వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు, అవిశ్వాసులైనటువంటి వారు ఉన్నారు. అవిశ్వాసులైనటువంటి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు చూడండి. మనం చూసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను వదిలేయాచాలు. హల్లెలూయా. వీరు ఎలాగ ఉన్నారంట? శాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రంలో తెలిసినటువంటి పరిచయులు, శాస్త్రులు ఎలా ఉన్నారంట? 10వ వంతు ఇస్తా ఉన్నారు. అయ్యా, దేవుడు అడుగుతున్నది, మీరు 10వ వంతు ఎక్కడ ఇస్తా ఉన్నారు? మీరు ఏమంట పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను ఇస్తా ఉన్నారు. అయితే ప్రధానమైన నియమము, ప్రధానమైనటువంటి విషయం ఏముందంటే ఆ విషయాన్ని మీరు త్రోసివేశారు.
ఆ విషయాన్ని త్రోసివేశారు అని దేవుడు చెప్తూ చూడండి, కింద తెలియజేశాడు వాక్యాన్ని. అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. వేటిని విడిచిపెట్టారంట? న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసమును విడిచిపెట్టారు. హల్లెలూయా. మీరు వీటిని పట్టుకోవాలి, కానీ వాటి యందు కాదు మీ మనస్సు ఉండాల్సింది. హల్లెలూయా. మీ మనస్సు, నేను 10వ వంతు ఇస్తా ఉన్నానంటే అయ్యో ఎవరికి కావాలి? దేవుడు అంటున్నాడు, నేను ఎవరికి కావాలేవి అని అంటూ దేవుడు ఏమని కోరుకుంటున్నాడంట? న్యాయంగా బ్రతకడము. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు? న్యాయవంతుడు. ఆయన న్యాయమును చేయడానికి ఆయన దిగి వచ్చే దేవుడు. ఆయన రెండవ రాకడ వస్తా ఉంది, అందరికీ న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే నేను కనికరాన్ని కోరుతున్నాను, కానీ బలిని కోరడం లేదు. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కనికరాన్ని కోరుతున్నాడు. బలులు అర్పించడం వలన, దహన బలులు అర్పించడం వలన నీవు నీతిమంతుడుగా తీర్చబడవు. నేను కనికరాన్ని కోరుతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే ఏమంట? విశ్వాసమును విడిచిపెట్టితిరి. హల్లెలూయా. ఏదైతే నేను కోరుకుంటా ఉన్నానో, ఏదైతే నా శిష్యులుగా చేసుకొని నేను అందరికీ ఏటిలో నడిపించాలనుకుంటున్నానో వాటిని మొదటగా మీరు తృణీకరిస్తున్నారు. హల్లెలూయా. నేనేం కోరుకుంటున్నా అంటున్నాడు దేవుడు. ఏం కోరుతున్నాడంటే విశ్వాసాన్ని కోరుతా ఉన్నాడు. విశ్వాసము నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంది? ఏదైతే నిరీక్షిస్తున్నావో, ఏదైతే ఆలోచిస్తున్నావో దాని నిజమైనటువంటి స్వరూపమే విశ్వాసము. హల్లెలూయా. ఏదైతే మనం ఆలోచన చేస్తూ ఉన్నామో, మన ఆలోచనలు అనేక విధంగా ఉంటాయి. మన ఆలోచనను విశ్వాసముతో ముందర పెట్టుకోవడమే. హల్లెలూయా. ఒక ఉదాహరణకు, డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు ఏంటి కోసం ఆలోచన చేస్తారంట? ఉద్యోగం కోసం. ఒక ఐఏఎస్ కావాలనుకుంటే వారి కంటిలో ముందు ఏది చూడాలి? వారు ఐఏఎస్ పోస్ట్ ఉన్నట్లు చూడాలి, విశ్వాసంతో చూడాలి. హల్లెలూయా. విశ్వాస భరితంతో వారు ఏంటి చూడాలంట? వారు కావలసినటువంటి వాటిని వారు చూస్తే గాని వారు హృదయంలో తలంపు పుట్టరు. మనం చూస్తే గాని, మనం ఆలోచిస్తే గాని, నేను ఇలా కావాలి, నేను ఉన్నతమైనటువంటి జీవితాన్ని బ్రతకాలి అని నీలోకి విశ్వాసం వచ్చి అలాగా బ్రతకడానికి నిన్ను నీవు ప్రేరేపించుకోవాలి. హల్లెలూయా. దేవుడు వాక్యం చేత ప్రేరేపించబడితే కానీ అందులోనికి నువ్వు ప్రవేశించవు. ప్రేరేపించాలంటే నీలో విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం కావాలి. హల్లెలూయా. బలమైన విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు? పలుకుతావు. విశ్వాసం ఏం చేస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది, వింటే విశ్వాసం వస్తుంది. ఆ విన్న విశ్వాసాన్ని నువ్వేం చేయాలంట? పలుకుతే అది కార్యరూపము దారిస్తుంది. హల్లెలూయా. మీరు కార్యసిద్ధి కాగలడానికి ఏమిటి ఉపయోగం అంటే, మీరు మా వలన విన్న మాటలను విశ్వాసముతో మానక అంగీకరించుతున్నారు కాబట్టి అది కార్యసిద్ధి కలుగజేయుచున్నది. హల్లెలూయా. కార్యసిద్ధి కలగాలంటే ఏం చేయాలంట? విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసం ఎక్కడుందయ్యా? అయ్యా విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసం ఎక్కడుందంటే అది దేవుని మాటల్లో విశ్వాసం ఉంది. హల్లెలూయా. దేవుని యొద్ద ఉంది. హల్లెలూయా. దేవునితో ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటలు వింటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, ఎప్పుడైతే దేవుని మాటలు ఇవి నాకే అంటావో అప్పుడు విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. విశ్వాసం పనిచేయాలంటే ఏం చేయాలా? మనం మాట్లాడాలి. విశ్వాసం పనిచేయాలంటే ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుడు ఏం చెప్పాడు? ఇది ఒక కంబల్ చెట్టును చూసి పెకలించి సముద్రంలోనికి పడబోయబడును గాక అనిన వెంటనే అది ఏమవుతుందంట? పెకలించి పడవేయబడుతుంది. కూకటి వేళ్లతో పెకలించి. ఎలాగా పెకలించి వెళ్ళిపోయబడుతుందంటే, ఎలాగా వెళ్తే నీకెందుకు? ఎలాగ వెళ్తుంది మనకెందుకు? నువ్వేం చేయన్నాడు దేవుడు? నీకు కంటికి కనిపించదు. విశ్వాసం అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, ఏదైతే నీ ముందర ఉండకూడదు, ఏదైతే నేను చూడకూడదు, ఏదైతే నేను మంచి దానిలో ప్రవేశించాలనుకుంటున్నావో వాటిని చూడాలి. హల్లెలూయా. వాటిని చూడాలంటే మన కళ్ళ ముందర అనేకమైనటువంటి మన పరిస్థితులు చూస్తూ ఉంటాం. మనం కనిపించేటువంటి పరిస్థితులకు లోనవుతూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నది ఏమంట? నిరీక్షణ. మనకు ఒక నిరీక్షణ ఉంది.
ఉందా లేదా? మనందరికీ ఏమి నిరీక్షణ అంటే మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి ఎత్తబడతామని. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు వచ్చే వెంటనే మనం ఎత్తబడతాము అనేటువంటి నిరీక్షణ ఉంది. నేను పరలోకానికి వెళ్తాను అనేటువంటి నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఆ నిరీక్షణ కలిగి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, అంతే కదా? మనకున్నటువంటి నిరీక్షణ, ఏకైక నిరీక్షణ తండ్రితో యుగ యుగాలు ఉండాలనేటువంటి నిరీక్షణ. హల్లెలూయా. మన నిరీక్షణ ఏంటి? ఏకైక నిరీక్షణ తండ్రితో యుగ యుగాలు మనం జీవించాలి. హల్లెలూయా. జీవించాలనుకుంటున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు బిగ్గరగా కొట్టండి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసం. అయితే చూడండి, విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతూ, దేవుడు ఎలాగున్నాడంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటా ఉంటే విశ్వాసం కలిగినప్పుడు దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను తృణీకరించాడేమో, దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తూ ఉంటాము. ఎంతటి గొప్పవారైనా కూడా అలాంటి ఆలోచన వస్తుంది. ఎంతటి శక్తివంతులైనా, ఎంతటి బలవంతులైనా ఒకసారి విశ్వాసంలో నుంచి తొట్టిల్లుతూ ఉంటారు. అందుకే తొట్టిల్లకుండా ఏమంట ఏకరీతిగా ఉన్న దేవుని పాదాల ఎద్దకు మనం చేరాలి. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో నుంచి తొట్టిల్లుతున్నావా? అందుకే మనం ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. అందుకే చూడండి, మనం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే కూడా అక్కడ చూడండి ఒక వాక్యం ఇలాగా వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఈ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి. 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండెను. హల్లెలూయా. ఎలాగ చెప్తా ఉన్నాయి ఒక దూతలు మానక. హల్లెలూయా. ఎలాగా? దేవుడు పరిశుద్ధుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవుడు మారాడా? దేవుడు వాక్యం మారిందా? బైబిల్ మారిందా? ఏంటి మారలేదు. మన జీవితాలు మారుతా ఉన్నాయి. నా పరిస్థితి మారుతా ఉంది. అయ్యో నేను పరిస్థితి, నాకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే విశ్వాసంలో ఉండకుండా తొట్టిల్లుచున్నావు కాబట్టి నీ పరిస్థితులు తారుమారవుతున్నాయి. నువ్వు మాట్లాడవలసినటువంటి మాటలను, నువ్వు వినవలసినటువంటి ఆ వాక్యము యందు నీ తృష్ణ లేక నీ ఏమంట నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. అందుకే దేవుని వాక్యం తెలుస్తా ఉంది. ఎలాగంట? దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కొన్నట్లు దేవా నీ యొక్క వాక్యము కొరకై నేను తృష్ణ కొనుచున్నాను. హల్లెలూయా. దుప్పి ఎందుకు నీళ్ళ కోసము అలాగా ఆశపడతా ఉందంటే నీళ్ళు లేని చోట నీళ్లు కావాలి. హల్లెలూయా. ఎలాగ ఆశ కలిగి ఉండదో దేవుని యొక్క వాక్యం కొరకు మనము దివారాత్రములు దాన్ని ధ్యానించినలా హల్లెలూయా మానక ధ్యానిస్తా ఉన్నారు, మానక స్తుతులు చెప్తా ఉన్నారు. 4 దూతలు చూడండి దివారాత్రములు దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని చెప్తా ఉన్నారు. ఎవరంట? దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎన్ని కాలాల్లో ఉన్నాడంట? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం మానక రాత్రింబవల్లో దూతలు ఆరాధిస్తా ఉన్నారు. మనమైతే మన పనుల విషయంలో మనము ఆరాధించడం లేదు, మనం స్తుతించడం లేదు, దేవుని మహిమపరచడం లేదు. హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, దేవుని కోరుకున్నది అదే. ఏమంటే దావీదు మహారాజు ఆ యొక్క గొర్రెలను కొండకు తోలి ఆ గొర్రెలు మేస్తా ఉన్నాయి. ఆ గొర్రెలను దేవుడు మేపుతున్నాడు. కానీ ఒక చోట కూర్చొని 10 తత్తుల సితారతో దేవుని స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. స్తుతిస్తే నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తావో నీ స్థితి అప్పుడు మారిపోతావు. హల్లెలూయా. స్తుతి నీ గతిని మారుస్తుంది. హల్లెలూయా. స్తుతి నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. స్తుతి అనేటువంటిది నీ భవిష్యత్తును మారుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు స్తుతించాలంటే మానక దివారాత్రములు దేవుని స్తుతించాలి. దేవుడు నాకేమిచ్చాడు?
అనేక మంది అంటూ ఉంటారు, దేవుడు నాకేమిచ్చాడు, అయ్యో నాకేమిచ్చాడు అంటే నీకు జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈ జీవంతో విడిచిపెట్టి వెళ్తే పరలోకంలో నీకు స్థానం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. పరలోకంలో స్థానము అది డబ్బులు పెడితే రాదు. హల్లెలూయా. డబ్బులు పెడితే వచ్చేటటువంటిది కాదు. అందుకే ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, ధనవంతుడైన వ్యక్తి, నేను అన్ని చేస్తా ఉన్నా, దశంభాగాలు ఇస్తా ఉన్నాను, నేను అన్ని చేస్తా ఉన్నా, ఉపవాసాలు ఉంటూ ఉన్నా, ఇంకా నేను ఏం చేయాలి, నీ రాజ్య వారసుడిగా కావాలంటే ఏం కావాలనుకుంటా, దేవుడు రాజ్య వారసుడిగా కావాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా, నీకున్నది ఇంకొకటి కూడా ఉంది, నీ యావదాస్తిని బీదలకు దానం చేసి నన్ను వెంబడించు. హల్లెలూయా. నన్ను ఎప్పుడైతే వెంబడిస్తావో నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. అందుకే సిలువలో కూడా ఇద్దరు సైనికులు ఉన్నారు. ఒక సైనికుడు అంటున్నాడు, నువ్వు కాపాడుకోలేనంటే వ్యక్తి నన్ను ఎందుకు కాపాడుతావు? వాడు చూస్తున్నది దేవునిగా చూడడం లేదు. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన మనమంటే అనేక పాపము చేశాము, మనకి శిక్ష అనుభవించదగినది. ఆయన ఏ శిక్ష పాపము చేయలేదే, ఆయనకి శిక్ష చేశారు. అని ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. అంటానే దేవుడు అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మనస్సు మారుతుందో, ఎప్పుడైతే నీ హృదయం మారుతుందో, ఎప్పుడైతే నీ అంతరంగం మారుతుందో, అంతటి వరకు నీలో కార్యం జరగదు. నీలో ఫలభరితమైనటువంటి విషయాన్ని నేను పొందుకోలేదు. నీలో ఫలం ఉండదు. ఎందుకు ఫలం ఉండదంటే నీలో విశ్వాసం అనేటువంటిది లేదు. ఆ దొంగ ఉన్నాడు, దొంగ ఏమంటున్నాడు, నువ్వు కాపాడుకొని నన్ను కాపాడుకో, నువ్వు దేవుడు అయితే, నువ్వు గొప్పవాడు అయితే అంటా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి అంటా ఉన్నాడు, నమ్మి మనమైతే పాపం చేశాము, ఈయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. నమ్మాడు, అడిగాడు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకే దేవుడు వెంటనే సెలవిస్తా ఉన్నాడు, నీవు నేడు కూడా నాతో పరదేశంలో ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మేవారు గట్టిగా చెప్పబడి కొడదాం. హల్లెలూయా. పరదేశం. అరే పరదేశానికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి? అయితే ఇప్పుడు మనం చూస్తా ఉన్నా, అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. ఒక ధనవంతుడు నీ ధనాన్నంతా ఏం చేసి దానం చేసి రమ్మంటే అతడు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకున్నాడు. అయితే దేవుని చిత్తం ఏంటి? మన జీవితంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి చిత్తం ఏంది? నీలో నాలో దేవుడు ఏంటి పెట్టాడు? దేవుడి చిత్తం ఎలాగా తెలుసుకోవాలి? దేవుడి చిత్తంలోనికి నేను ఎలాగా వెళ్ళాలి? హల్లెలూయా అంటూ ఉంటే చూడండి, మనకు ఒక తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. అక్కడ తెస్సలోనికీయులకు పౌలు రాస్తూ ఇలాగ చెప్పాడు. 4వ అధ్యాయము 5వ వచనం. సద్వినియోగం చేసుకొనొచ్చు. తెస్సలోనికీయులు 4వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు గాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తం అంటే ఏంటంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకున్నా. హల్లెలూయా. కామాభిలాష యందు కాకుండా దేవుని చిత్తంలో పరిశుద్ధత యందు. దేవుడు ఎవరు? దేవుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ? దూతలు ఏమని చెప్తున్నవి? అవి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో సర్వాధికారి దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని రాత్రింబౌలు మానక స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు. అయితే దేవుడి చిత్తం ఎలా ఉందంటే దేవుడి చిత్తం కూడా పరిశుద్ధమైనటువంటి చిత్తాన్ని మనలో ఉంచాడు. హల్లెలూయా. ఏముంచాడంట చూడు, పరిశుద్ధుడును ఘనత యందును తన ఘట్టములను ఎట్లు కాపాడుకొనవలెను ఎరుగుండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంటే దేవుని చిత్తము దేవుని ఎరుగనటువంటి అన్ని జనుల వలె కాక, దేవుని ఎరుగనటువంటి అన్ని జనులు అనేకమైనటువంటి కామాభిలాషముతో, కోపముతో, ద్వేషముతో, పగతో వారు అనేకమైన విషయాల్లో వారు పడిపోతూ ఉన్నారు. అయితే మీరు ఎలాగ ఉండాలంటే చూడండి, అలా కాక పరిశుద్ధత యందును ఘనత యందును
తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఏం జరిగి ఉండాలి? పరిశుద్ధతలోనికి నేను ఎలాగ వెళ్ళాలి, ఘనతలోనికి నేను ఎలాగ అడుగులు వేయాలి, మహిమలోనికి నేను ఎలాగ వెళ్ళాలి అన్నటువంటిదే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమైందంట? దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడము, దేవుని ఘనపరచడము ఆయన చిత్తం. హల్లెలూయా. ఏమంటే లోక ఆశల చేత కాదు, వాటిని అన్ని జనుల వలె కాక అన్ని జనుల వలె మీరు చేయకుండా మీరు ఘనతను కాపాడుకోవాలి, మీరు పరిశుద్ధతను కాపాడుకోవాలి. అనుదినము మీరు పరిశుద్ధులుగా ఉంటే నేను మీతో మాట్లాడతా. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? పరిశుద్ధులతోనే మాట్లాడతాడు. పరిశుద్ధులు మనం ఎలాగైతామంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు మాత్రమే. హల్లెలూయా. కడగబడినప్పుడు దేవుడు వాక్యం ఎలాగంటుంది? మీరు ఇప్పుడు యేసులో ఉంటే, మీరు ఇప్పుడు క్రీస్తులో ఉంటే మీకు ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. కాగా మీరు క్రీస్తులో ఉంటే ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉన్నప్పుడు శిక్షా విధి లేదు. క్రీస్తులో ఉన్నవారు తప్పులు చేస్తారా? చేయరు. పాపం చేస్తారా? చేయరు. చేసినారంటే వారు క్రీస్తులో నుంచి తొలగించబడ్డారని. అప్పుడు వారికి శిక్షా విధి ఉందా లేదా? ఉందన్నట్టే. అయితే మనం ఎప్పుడైతే ఒకవేళ అలా తొలగిపోయిన వెంటనే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన రక్తం చేత మనం అభిషేకం చేసుకోవాలి. హల్లెలూయా. నడినెత్తి నుంచి తన రక్తాన్ని ప్రోక్షించుకొని మనము దేవుణ్ణి అడిగి తిరిగి మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేర్చబడడానికి ఆయన రక్తం చేత కడుక్కోవాలి. హల్లెలూయా. అలాంటప్పుడు మనకేమంట ఆ యొక్క దోషం నుంచి మనము బయటపడేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఊరికి పిలవలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తాన్ని ఏర్పరచబడడానికే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే నిన్ను నన్ను పిలిచాడు దేవుడు. హల్లెలూయా. మనల్ని ఎలా పిలిచాడు దేవుడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమైందంటే దేవుని మహిమపరచుట, దేవుని ఘనపరచుట, దేవుని స్తుతించుట ఎల్లప్పుడు. హల్లెలూయా. అది దేవుని చిత్తము. ఏమంట? మనము కాపాడుకొనుట, దేవుణ్ణి స్తుతిస్తూ. ఇకవైపు రెండోసారి మనము కాపాడుకోవాలి. అన్య జనుల వలె కాక కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య ఇవన్నీ మనలో ఉంచుకోకుండా మనం ఎలా ఉండాలన్నా పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటములను ఎలాగా కాపాడుకొనవలనో తెలుసుకొనుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఏంది దేవుని చిత్తం అంటే? నువ్వు పరిశుద్ధం ఉండటమే దేవుని చిత్తం. హల్లెలూయా. నువ్వు మహిమకరంగా ఉండటమే దేవుని చిత్తం. హల్లెలూయా. నువ్వు ఏమంట 1000 కాంతుల సూర్యుని వలె నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. తన మహిమను నీకు ఇవ్వడానికి దేవుడు వెనుక చేయలేదు. ఎందుకు తెలుసా? అందుకే దేవుడు తన కుమారుని భూమి మీదకి ఏకైక కుమారుని పంపించి మన పాపాలకు సైతము అపరాధాలకు సైతము ఆయన బలి అర్పించబడ్డాడు. హల్లెలూయా. ఆయన బలి ద్వారా మనము ఏమయ్యామంట? దేవుని చేత కరవబడ్డాం. హల్లెలూయా. దేవుని చేత మనము పిలువబడ్డాం. హల్లెలూయా. చూడండి మనం ఎందుకు పిలువబడ్డామో చూడండి ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. దేవుని చిత్తాన్ని 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ప్రతి ఏ శరీరియు దేవుని ఎదుట నశింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఎవడు దేవుని సన్నిధిలో అతిశయించకూడదు. ఎందుకంటే దేవుడు ఏమంటే జ్ఞానులు ఎంచుకుంటే జ్ఞానులు ఏమంటారు? మేము జ్ఞానం కలిగినటువంటి వారం కాబట్టి మా జ్ఞానం చేత మేము దీన్ని చేస్తా ఉన్నాం. బలవంతులు అనుకుంటే ఏమంటారు? మేము మా బలం చేత మా ధనం చేత ఇది చేస్తా ఉన్నాము అని వారు అతిశయిస్తారని దేవుడు ఏమంటున్నట్ట?
దేవుడు లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. వెర్రితనంగా ఉన్నటువంటి మనల్ని పిలిచాడు. హల్లెలూయా. మనకు వెర్రి ఉంది. హల్లెలూయా. నాకు దిక్కు ఉందంటే లెక్క ఉందంటారే, అలాంటిగా మనకేం దిక్కు ఉందంటే యేసయ్యను కలిగి ఉండటమే మన దిక్కు. హల్లెలూయా. దిక్కుని చేతిలో రాయిందంటే వాడు ఎక్కడికి చూస్తాడు తెలియదు. హల్లెలూయా. యేసయ్య చేతిలో బాణం ఉందంటే యేసయ్య ఏ దేశంలోనికి తీసుకుంటే ఆ దేశంలో నుంచి మనము ఏమంట లేవగలగాలి. హల్లెలూయా. యేసోబును గోతిలోకి విసిరేశారు అన్నలు. ఎక్కడికి వచ్చాడంట? ఐగుప్తులో ప్రధానులతో కూర్చున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఎక్కడ వేశారు? గోతిలోకి వేశారు. ఎక్కడికి వచ్చాడంట? ప్రధానులతో కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ రాజు అంటున్నాడు, యొక్క సింహాసనం మందు తప్ప కాదక్క, ఒక్క సింహాసనం మందు కాక అన్ని విషయాల్లో నీకే ప్రాధాన్యత. హల్లెలూయా. అన్ని విషయాల్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు రాజు? యేసోబుకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు అన్ని విషయాల్లో ఎవరికి ఇస్తా ఉన్నాడు ప్రాధాన్యత అంటే నీకు నాకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ప్రాధాన్యత మనకి ఇస్తా ఉన్నాడు అన్ని విషయాల్లో. భూమిలో ఉన్నటువంటి సమస్తమును ఏలమన్నాడు. భూమిలో సమస్తమును బాగు చేయమన్నాడు. దేవుడు బాగు చేయడానికే నిన్ను నన్ను పంపించాడు. హల్లెలూయా. దేవుడు భూమిని బాగుపరచడానికే మనల్ని పంపించాడు. హల్లెలూయా. అందుకే చెప్తా ఉన్నాడు. చూడండి వాక్యం మరొకసారి చూద్దాం. లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. హల్లెలూయా. ఎవరు పిలువబడ్డారు? లోకంలో నుండి జ్ఞానులు పిలువబడలే, గొప్పవారు పిలువబడలే, ధనవంతులు పిలువబడలే. అయితే ఎవరిని పిలిచాట? లోకరీతియు దేవుని ఎదుట అతిశయం పొందకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఎవరైనా బలవంతులు ఉన్నారా? నేను ఏ బలహీనతకు లొంగిపోయినటువంటి వారు ఎవరున్నారా? పిల్లలు మీరు మాట్లాడదండి. ఎవరైనా బలహీనత లేకుండా ఉండే వాళ్ళు ఉన్నామనేటువంటి ఎవరున్నారా? ఎవరు లేరు. దేవుడు అంటా ఉన్నాడు, బలహీనులు నేను పిలుచుకొని బలవంతులుగా చేయడానికి మిమ్మల్ని సాధనము చేస్తా ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా. సాధనముగా తయారు చేస్తా ఉన్నా. హల్లెలూయా. మిమ్మల్ని ఒక బలమైనటువంటి సాధనాలంగా తయారు చేయాలనుకుంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎలా తయారు చేయాలనుకుంటుంటే ఒక బలమైనటువంటి సాధనము ఎలా ఉండాలంటే అది బలవంతుని చేతిలో బలమైనటువంటి ఆయుధము వలె ఉండాలని. హల్లెలూయా. మనం చూసుకుంటే చూడండి, యెషయా గ్రంథం 41:15 వచనం ఒకసారి చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఎలాగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు? ఎలాంటి 41:15 వచనం? యెషయా గ్రంథం. కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నూర్పిడి మానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనుపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడు. హల్లెలూయా. ఎవరి గురించి నువ్వు అతిశయపడాలని చెప్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను బలమైనటువంటి వారిని ఎన్నుకోలేదు, నేను జ్ఞానులు ఎన్నుకోలేదు, నేను గొప్ప వారిని ఎన్నుకోలేదు. ఎవరిని? నేను వెర్రి వారిని ఎన్నుకున్నా. హల్లెలూయా. ఎందుకంటే లోకమునకు నేను ఏమైనానో తెలియజేయడానికి వెర్రి వారు సైతము జ్ఞానుల కంటే జ్ఞానవంతులు కావడానికి వారిని నా జ్ఞానముతో నింపుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానంతో నింపబడినటువంటి వారు దేవుని ప్రజలు ఎవరంట? దేవునికి ఉన్నటువంటి మహా జ్ఞానము నేను దేవుడు నీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సమస్తాన్ని మనకే ఇచ్చేశాడు. హల్లెలూయా. అందుకే చూడండి, బలహీనులైనటువంటి వారిని నేను ఎన్నుకున్నాను. అందుకే చెప్తున్నాడు, బలహీనులైనటువంటి మిమ్మల్ని ఎన్నుకొని నేనేం చేస్తానంటే బలవంతులుగా తయారు చేస్తా ఉన్నా. హల్లెలూయా. మీరు ఒక్కొక్కరు బలవంతులుగా ఉండాలి. ఎలాంటి బలవంతులుగా అంటే కక్కులు పెట్టబడిన నూర్పిడి మానుగా మీరు చేయబడడానికి బలవంతులై ఉన్నారు. హల్లెలూయా. బలహీనతలో ఉండి ఎప్పుడు ఏమనుకుంటారు? పడిపోతా ఉంటే
దేవునికి మహిమలు వస్తుంది. పడిపోవడము కొన్ని రోజులు లేవడం, పడిపోవడము కొన్ని రోజులు లేవడము, తిరిగి దేవుని సన్నిధికి రావడం. దేవా నేను పడిపోయాను, దేవా నా స్థితిని మార్చు, దేవా నా స్థితి. దేవుడు మారుస్తాడు, మంచివాడు దేవుడు. హల్లెలూయా. అయితే ప్రతి పరిస్థితుల్లో నువ్వు పడిపోవడానికి కాదు దేవుడు నిన్ను నిలబెట్టినది, పడిపోవడానికి కాదు దేవుడు నిన్ను పిలిచినది. అయితే పడిపోవడానికి పిలిచింటే దేవుడు ఎప్పుడో పడగొట్టేవాడు. దేవుడు అలాంటి వాడు కాదు. హల్లెలూయా. ఎలాంటి వాడిగా నేను ఉంచాలనుకున్నట్టే కక్కులు పెట్టబడిన నురిపిడి మానుగా చేయడానికి మాత్రమే దేవుడు ఈరోజు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడంట? చిన్న వాక్యం, కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించున్నాను. హల్లెలూయా. కొత్తగా నిన్ను చేశా. హల్లెలూయా. కొత్త వస్తువులు ఎవరన్నా వద్దనుకుంటారా? ఎవరన్నా ఇప్పుడు కొత్త ఐఫోన్ వచ్చింది, ఫ్రీగా ఇస్తా ఉంటున్నాను, ఒకవేళ ఒక 2 లక్షలది ఫోన్ అనుకోండి, నీకు ఇస్తానంటే ఎవరన్నా వద్దంటారా? ఎవరు వద్దంటారు? ఎందుకంటే అది కొత్తది. హల్లెలూయా. కొత్త కారు నీకు ఇస్తామంటే ఎవరైనా వద్దంటావా? వద్దంటారా? కొత్త ఇల్లు మీకు ఒక బంగ్లా కట్టేసి ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? ఎందుకు వద్దన్నారు? కొత్తది, అది ఇష్టమైనటువంటిది. హల్లెలూయా. అందులో శ్రేష్టమైనటువంటిది కొత్తది. ఎవరు వాడినరు, ఎవరు వాడనటువంటిది, ఎప్పుడు వాడనటువంటిది దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అనేక మార్లు మనలో ఎవరు వాడుతా ఉన్నారంటే సాతాను వాడుతా ఉన్నాడు. సాతాను చేతికి తమ్మును తాను అప్పగించుకుంటా ఉన్నారు, సాతాను చేత ఈడు పడుతా ఉన్నారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఒక గాడిద పిల్ల ఆ గ్రామంలోనికి వెళితే ఆ యొక్క చెట్టుకు కట్టబడి ఉంటుంది, అది ప్రభువుకు కావాలని తీసుకురండి. హల్లెలూయా. ఎవరు కావాలంట దేవునికి? ఎవ్వరు ఎప్పుడు వాడబడినది. హల్లెలూయా. వాడకుండా ఉండేది కావాలి, దేవునికి ఇష్టంగా ఉండేది కావాలి, దేవునికి నమ్మకమైన ఉండేది కావాలి. హల్లెలూయా. ప్రతిసారి మనము తప్పు చేసి ప్రతిసారి అపవాదికి అప్పగించుకొని అప్పుడే తప్పు చేశా, దేవా నన్ను క్షమించు. తప్పు చేసినటువంటి ప్రతిసారి మన హృదయం ఎలా ఉంటుందంటే తెలుసా? ఆ హృదయం మన పాతాళంలోనికి పోయినంతగా ఉంటది. మనం తప్పు చేసిన ప్రతిసారి పాతాళంలోనికి పోయినట్టుగా ఉంటది. ఎందుకంటే తెలుసా? దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులే. అయ్యా దేవుడు పరిశుద్ధుడు, నీతో నాతో మాట్లాడాలంటే మనం పరిశుద్ధతను ధరించుకోవాలి. హల్లెలూయా. మనం బలం ధరించుకోవాలి, మన నూతనమైనటువంటి బలం ధరించుకోవాలి, నూతనమైన శక్తిని ధరించుకోవాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు, మనల్ని పిలిచిన వాడు. మనల్ని పిలిచిన వాడు గొప్ప దేవుడు. హల్లెలూయా. నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందుకే మనము మానక కృతజ్ఞతలు అర్పించాలి. హల్లెలూయా. ఎందుకంటే తెలుసా? దేవుడు మనల్ని కొత్తగా తయారు చేశాడు. ఈరోజు దేవుడు మనల్ని నూతనముగా సృష్టించాడు. హల్లెలూయా. నూతనమైనటువంటి వస్త్రమును ధరింపజేశాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు నాడు తిరిగి వచ్చినప్పుడు ఏమంటున్నాడంట? తండ్రి నూతన వస్త్రములు ధరించుడి, స్నానం చేయించండి, గొర్రెను కొవ్వు పట్టినటువంటి ఆ యొక్క గొర్రెను వధించి భోజనాలు సిద్ధపరచండి. హల్లెలూయా. పండగ చేద్దామని తండ్రి అంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను పండగగా చేస్తా ఉండేది అనేకమైనటువంటి జనములకు నీవు రాజుగా నియమింపబడాలని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అనేకమైన జనములకు నువ్వు అధికారిగా ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను. నువ్వు కొండలను పొట్టు చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. పర్వతంలో పిండి చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే దేవుడు అంటున్నాడు విశ్వాసం ద్వారానే. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఈ కొండను చూసి పెకిలించబడి సముద్రంలోనికి పారవేయబడును గాక అంటే ఆవగినంత విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉండి ఆ కొండను చూసి మాట్లాడితే కొండ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం కావాలి? అల్పమైన విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. మనం ఎలా తయారు చేశాడు దేవుడు? నేను బలహీనుడిని, మనమంతా బలహీనులము, మనమంతా వెర్రివారము. అయితే దేవుడు అంటున్నాడు నేను వెర్రివారినిగా ఉన్నారు. ఇంతవరకు వెర్రివారిగా ఉన్నప్పుడు నేను పిలిచా, ఇప్పుడు వెర్రివారు కాదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొద్దాం. హల్లెలూయా. ఇంతకుముందు మీరు బలవంతులు, బలహీనులు. ఇంతకుముందు మీరు బలహీనులు. ఎందుకంటే తెలుసా? మీరు మాటికి పడిపోతుండే వారి లోకంలో. కానీ ఇప్పుడు బలహీనులు కాదు. ఎందుకంటే తెలుసా? నా బలాన్ని నీకు ఇస్తా ఉన్నా. హల్లెలూయా. వెర్రివారుగా ఉన్నప్పుడు నేను నా జ్ఞానాన్ని నీకు ఇచ్చా. హల్లెలూయా. లోక జ్ఞానము నా యొద్దే ఉంది. హల్లెలూయా. సమస్తము నా యొద్దే ఉంది. హల్లెలూయా. బుద్ధి జ్ఞాన వివేకములు నా సొంతము. అలాంటి సొంతమైనటువంటివి నేను నీకు ధారాళంగా దయచేస్తా ఉన్నా. హల్లెలూయా.
నా సొంతాన్ని ఇచ్చేస్తా ఉన్నా, హల్లెలూయా, నాకున్నవన్నీ నీవే, హల్లెలూయా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి చూడండి, కక్కులు పెట్టబడి పదునుగా కొత్తదైన నురిపిడి మానుగా నేను నియమించున్నాను. నువ్వు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టు వలె చేయదు, హల్లెలూయా. ఎలాంటి కొండలున్నా, ఎలాంటి పర్వతాలున్నా దేవుని ప్రజల మందు అవి ఎంత మాత్రము నిలవనేరు, హల్లెలూయా. పర్వతములు సైతము తెప్పరిల్లుతాయి, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఎప్పుడైతే పెట్టుకుంటావో, దేవుని వాక్యాన్ని నువ్వు పలకడాన్ని బట్టి ఉంటుంది, హల్లెలూయా. మొన్నటి వారం కూడా మనం చెప్పుకున్నాం ఎలాగ పలకాలని, హల్లెలూయా. పలకడంలో చాలా ఫోర్స్ ఉండాలి. ఎలా ఉండాలి? పలకడంలో ఫోర్స్ ఉండాలి, హల్లెలూయా. మనం ఏదైనా ఇంట్లో కావాలనుకున్నారనుకో, మీరు ఫోర్స్ చేస్తారా? సరే, ఎవరికైనా చెప్తారా? యజమాని చెప్తారా నాకు అది కావాలంతే, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అది కావాలి అంటే ఫోర్స్, బలము పక్క వారి మీద ప్రయోగిస్తున్నాం. అదే బలాన్ని సాతాను మీద ప్రయోగించాలి మనం ఈరోజు, హల్లెలూయా. ఎప్పుడైతే నీకున్నటువంటి బలము, నీకున్నది ఏ బలము అంటే దేవుని వాక్యమే మనకు ఆయుధం, హల్లెలూయా. అది రెండంచులు గల పదులైనటువంటి ఖడ్గము, హల్లెలూయా. నీకున్న ఆయుధం ఒకటే, అది ఎలాగా ఉపయోగించాలంటే విశ్వాసము చేత బలముగా దూచాలి, హల్లెలూయా. శత్రువు ఏమంట వానికి దూచాలి, అప్పుడే శత్రువు ఓడిపోతాడు. కానీ శత్రువు ఎదుట మనము నోరు పెకిలించకుండా ఉంటే అది ఎంత మాత్రమో పనిచేయదు, హల్లెలూయా. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనము ఎలాగ ఉండాలంటే దేవుని మాటలను మాట్లాడేవారిగా ఉండాలి. దేవుని యందు విశ్వాసాన్ని, ప్రగాఢమైన విశ్వాసాన్ని, ఎలాంటి విశ్వాసం అంట పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఉండేటువంటి ప్రజలుగా ఉండాలి. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5:24. కాగా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, హల్లెలూయా. ఎవరు మాట వినాలంట? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము. నన్ను ఎవరైతే పంపారో, నా మాట వినండి అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. నన్ను ఎవరైతే పంపారో అతని యందు ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి, హల్లెలూయా. ఏముంచాలి? మనము విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవం గల, ఎవరైతే నీ విశ్వాసాన్ని ఉంచుతాడో దేవుని మీద, వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి తప్పించి దాటి ఉన్నాడని అర్థం, హల్లెలూయా. వాడు మరణంలో నుంచి ఎక్కడ దాటాడు? మరణ శయ్యల మీద నుంచి, మరణానికి ఆ యొక్క కుప్పల మీద నుంచి ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, హిజ్కియా ఏమంటున్నాడు? మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ యొక్క యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు చావ సిద్ధమై ఉన్నావు, నీకు మరణకరమైనటువంటి రోగాన్ని వచ్చి ఉందట అని చెప్తా ఉంటే హిజ్కియా ఏం చేస్తున్నాడు? గోడ వైపును తన మృగమును త్రిప్పుకొని తన ఇల్లును చక్కబెట్టుకోమన్నప్పుడు తన ఇల్లును చక్కబెట్టుకోమంటున్నాడు. చక్కబెట్టుకోమంటే అతడు ఎక్కడ తిరుగుతున్నట్టు గోడ వైపు తిరిగి దేవునికి ప్రార్థనిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? అయ్యా, నేను మునుపు ఎలాగున్నాను, నీతి యందును యథార్థత యందును నేను నిశ్చయంగా హృదయముతో నీ సన్నిధిలో ఎలాగ ఉంటానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే మన ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఎవరైతే ఆ దేవుని మాటలు విని విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని జీవంలోనికి పంపించాడు, హల్లెలూయా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, హల్లెలూయా. వాడు ఎక్కడి నుంచి దాటాడంట? మరణము నుంచి నిత్య జీవానికి, హల్లెలూయా.
అందుకే అపోస్తలుడైన పేతురు కూడా చెప్తున్నాడు. చూడండి పేతురు ఏం చెప్తున్నాడంటే 2 పేతురు చూడండి, ఒకసారి ఒక వాక్యం చదువుతున్నాంగా. 2 పేతురు 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు అను మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి ఏంటమ్మా ఒక్కసారి 2వ పేతురు 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి, ఎవరికి? అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని పొందిన వారికి శుభమని చెప్పి రాస్తా ఉన్నాడు పేతురు. హల్లెలూయా. విశ్వాసులకు రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. అమూల్యమైనటువంటి ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఎంతగానో జీవింపజేసేటువంటి దేవుడు. హల్లెలూయా. 2వ వచనం కూడా చదువుకున్నాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనమును పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకు భక్తిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేసినందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసును కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వీటిని కావాలంట దేవుని మహిమను బట్టి, ఆయన గుణాతిశయను బట్టి, మనల్ని పిలిచినటువంటి ఆ యొక్క దేవుని బట్టి అనుభవ జ్ఞానము మూలముగా ఏముండాలి మనకంటే? అనుభవ జ్ఞానం కావాలి. హల్లెలూయా. అనుభవం కావాలంటే ఏం చేయాలి? విశ్వాసానికి మనం ఏం చేయాలంట? పదులు పెట్టాలి. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడాలి. అనుభవం రావాలంటే ఊరికే అనుభవం వస్తుంది. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, ఊరికే అనుభవం వస్తుంది. వారికి ఏమి ఇంకా తెలియదు. కొద్ది వరకు ఏమంటే పక్షుల్లోనూ జంతువులను ప్రయోగాలు చేసిస్తారు. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ప్రయోగాలు చేస్తారు. చేసి సక్సెస్ అవుతారు. హల్లెలూయా. అంటే వాళ్ళకి అనుభవం అనేటువంటి జ్ఞానం వస్తూ ఉంది. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడైతే విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలంటే అనుభవ జ్ఞానం కావాలి. హల్లెలూయా. ఎవడైనా అనుభవిస్తే కదా అవిశ్వాసాన్ని, మంచి విశ్వాసాన్ని అనుభవిస్తే కదా, అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మనము స్వీకరిస్తే కదా, స్వీకరించి వాటిని మాట్లాడితే విశ్వాసం పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. హల్లెలూయా. మాట్లాడినంత వరకు నీకును అపవాదికి తేడా ఉండదు, మనకును క్రిస్టియన్లో లేనటువంటి వారికి తేడా ఉండదు. మాట్లాడి రాజకీయ నాయకులు ఏమని చెప్తున్నారంటే విశ్వాసంతో చెప్తున్నారు, మేమవి చేస్తాం మీకు చేస్తారని. చివరికి వాళ్ళు చేస్తా ఉన్నారు, కొన్ని చేయలేకపోతా ఉన్నారు. అయితే మనము మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నాము. మనకు ఏమంటారు? దేవుడు అమూల్యమైనటువంటి కృపా వరములను ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అమూల్యమైనటువంటి వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. వాగ్దానాలను మనం ఎత్తి పట్టుకుని మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ యొక్క పరిస్థితి నుంచి మనం దాటి వెళ్ళాలంటే మనకు ఏమి కావాలంటే అమూల్యమైనటువంటి విశ్వాసం కావాలి. అమూల్యమైనటువంటి విశ్వాసం కావాలంటే ఏం చేయాలంట? మనం మాట్లాడాలి. శ్రద్ధగా పనిచేస్తేనే కదా ఏదైనా సక్సెస్ అయ్యేది. శ్రద్ధ కలిగి పనిచేస్తే కదా. చూడండి సామెతల గ్రంథంలో ఆ మాట చూసుకున్నాం ఒకసారి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చు. హల్లెలూయా. శ్రద్ధగా పని చేయాలంటే మనం శ్రద్ధను ఎక్కడ కనపరచాలంటే దేవుని వాక్యంలో శ్రద్ధ ఉండాలి. దేవుని వాక్యం రిసీవ్ చేసుకుంటున్న శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా అనుభవించుకుంటున్నావో అందులో శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రతి పనిలో శ్రద్ధను బట్టి వాడు తమ పనుల వలన జ్ఞానవంతుడుగా ఎంచబడతాడు. హల్లెలూయా. పనిలో నిపుణతను కలిగిన వాడు ఎక్కడ కూర్చుంటాడ? రాజుల యొద్దనే కానీ వాడు అల్పుల యొద్ద కూర్చున్నాడు. పనిలో నైపుణ్యం ఉంటే వాడు రాజుల యొద్ద కూర్చుంటాడు. వాడు ఎక్కడ కూర్చోడు? అల్పుల యొద్ద కూర్చోడు. వాడు ముందర సీట్లో కూర్చుంటాడు. వాడు ఉన్నతమైనటువంటి స్థానం ఎందుకు కూర్చుంటాడు. వాడు రాజుల మధ్య నిలబడతాడు.
రాజులు వెళ్తే లేచి నమస్కారం వరకు చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే మనకి నైపుణ్యత ఉంది. హల్లెలూయా. మనకి ఎందులో నైపుణ్యత ఉందంట? పనిలో నైపుణ్యం ఉంది. పనిలో శ్రద్ధగా చేశాడు కాబట్టి నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రద్ధ కలిగి చేశారు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ఈరోజు, శ్రద్ధ కలిగి నా విశ్వాసం మీరు పొందుకొని మాట్లాడితే కలుగుతాయి. హల్లెలూయా. ఏం కలుగుతాయి? దేవుడు ఏం చెప్పాడంటే శూన్యంలో సృష్టిని సృష్టించాడు. శూన్యంలోనే కదా, శూన్యంలో సృష్టించినప్పుడు సృష్టి కలిగింది కదా, ఆయననే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నట్టే? పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనలోనికి వచ్చి ఆయన మనల్ని మాట్లాడింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మాట్లాడేవారు మీరు కాదు, కానీ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి మంచి మాటలు నేర్పుతో నేర్చుకోవాలి. హల్లెలూయా. నేర్పు కలిగి ఉండాలి. మాటలు ఎందుకు నేర్పు కలిగి ఉండాలి. పని ఎందుకు నైపుణ్యం కలిగి ఉండాలి. మాటలు కూడా నేర్పు లేకుండా ఎలా అంటే ఎలా మాట్లాడితే వాడు తన నోటి దూలో తీర్చుకుంటాడు. ఎందుకంటే వాటిని ఇక్కడ సామెతల గ్రంథంలో ఉంటుంది, ఏమంటే బుద్ధిహీనుడు తనకు తాను హాని తీసుకొని వచ్చుకుంటాడు. ఎందుకు? తన నోటి బాటలను బట్టి వాడు హాని తీసుకొచ్చుకుంటాడు. అందుకే బుద్ధిని కలిగి ధైర్యంగా మనం ఎలా ప్రకటించాలో నేర్పును కలిగి మనం మాట్లాడాలి. హల్లెలూయా. మరి ఎవరు నేర్పిస్తాడంటే మనకు నేర్పైన మాటలు మనకు ఎవరు నేర్పిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. చూడండి 1 కొరింథీయులు 2వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. 1 కొరింథీయులు 2:16-17. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. హల్లెలూయా. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధించేవాడెవరు? ఆయనకి ఎవరైనా బోధిస్తారా? ఎవరు బోధించారు? మనమైతే ఎవరిని ఎరిగి ఉన్నామంట? క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తు మనస్సును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో క్రీస్తు మనతో మాట్లాడతాడు. ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, అదేవిధంగా 1 కొరింథీయులు 2వ అధ్యాయం 13వ వచనం కూడా చూసుకుందాం ఒకసారి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. హల్లెలూయా. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, ఏ మాటలతో కాక మనము మాట్లాడాలి? మనుషులు తమ ఇష్టం వచ్చినట్లు వారి జ్ఞానంతో కాక. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషుల్లో ఇక్కడ ఉన్నటువంటి వారు జ్ఞానవంతులు. మనుషులు అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారు. అందుకే నేను జ్ఞానవంతులు ఎన్నుకోలేదు, ఎందుకంటే వెర్రి వారిని ఎన్నుకున్నా, నీలో నా జ్ఞానాన్ని నింపా. అందుకే నేను మాట్లాడాలి. ఇప్పుడు మీరు కాదు మాట్లాడాల్సిందని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. మనుషుల మాటలతో కాదు, కానీ మనుషులు నేర్పు జ్ఞానంతో కాదు మీరు మాట్లాడవలసింది. కానీ చూడండి, మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో నేను వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. హల్లెలూయా. వీటిని గూర్చి బోధిస్తా ఉన్నాడంట అపోస్తలుడైన పౌలు, ఆత్మ నేర్పు మాటలతో. హల్లెలూయా. వీటి మాటలు మనం మాట్లాడాలంట. పరిశుద్ధాత్మ దేవునితో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. యేసయ్యతో మనం ఉన్నాము. యేసయ్యకు బుద్ధి జ్ఞానం మనం నేర్పలేదు, కానీ యేసయ్య మనసును మనం ధరించుకున్నాం కాబట్టి యేసయ్య మనస్సులో ఉన్నవి మన మనసుతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మనుష్య జ్ఞానంతో మాట్లాడడం లేదు, నేను మనుషుల జ్ఞానంతో మాట్లాడేది ఈ యొక్క ప్రదేశానికి రాలేదు, కానీ ఆత్మ నేర్పు జ్ఞానంతో బుద్ధి చెప్పడానికి నేను మీ మధ్యకు వచ్చాను. హల్లెలూయా. నాకు ఆత్మదేవుడు నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అయితే దేవాదేవుడు మనం పిలిచినటువంటి ఆ దేవుడు పరిశుద్ధమైనటువంటి పిలుపును పొందుకోవడానికి మనం పిలిచాడు. అందుకే దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, మేము నేర్పైనటువంటి మాటలతో మీరు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని నేర్చుకుంటూ చూడు. ఒక వాక్యాన్ని చదివి నేను గమనిస్తాను. 2 తిమోతి 1:10 2 తిమోతి 1:10 ఆ వచనం చదువుతాను.
థ్యాంక్ యూ అంతది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. 1:10 మన క్రియలను బట్టి కాక మన క్రియలను బట్టి కాక స్వకీయ సంకల్పమును బట్టి స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు నాకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. హల్లెలూయా. మనం పిలిచాడు దేవుడు, ఎందుకంటే తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. ఎలాంటి పిలుపు అంట మన పిలుపు? పరిశుద్ధమైనటువంటి పిలుపు. హల్లెలూయా. ఈరోజు నీకు నాకున్న పిలుపు ఎలాంటిదంటే తెలుసా? లోకంలో అనేక మంది పిలుస్తారు. హల్లెలూయా. ఆ పిలుపు నందు పరిశుద్ధత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, రక్తం పెట్టి కొన్ని ఆయన కడిగాడు. హల్లెలూయా. ఎలాంటి పిలుపునంట? పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఎవరి పిలుపు అంటేది? అది దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆయన పిలుపులు మనము పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధతకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మోకరించుకుందాం.